మాజీ సీఎం అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓకే 151 నుంచి 11కి స్థానాలకి పడిపోయిన నేపథ్యం. కానీ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ మార్చారా అన్నట్టుగా ఉంది. చాలా ఫైర్ అయిపోతున్నారు. మామూలుగా ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. తప్పు జరిగితే నిజంగా వాళ్ళ కార్యకర్తన ఎవరైనా హత్య చేస్తే చాలా తప్పు, అది ప్రజలు చూస్తూ ఉంటారు. తగిన సమయం వస్తే నిజంగా పొరపాటు జరిగితే వాళ్ళకి కూడా శిక్ష పడక తప్పదు. వాళ్ళు వేసే శిక్షలు వేరేగా ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పదే పదే వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే పోలీసు శాఖలను టార్గెట్ చేయడం. గతంలో కూటమి ప్రభుత్వం కూడా అదే మాదిరి. పోలీసులు సరిగ్గా చేయటం లేదు, పోలీసులు తొత్తుల్లా మారిపోయారు, వాళ్ళు కాపలాదారులా మారిపోయారు, ఇంకా వేరే వేరే భాషలు కూడా మాట్లాడారు. అవన్నీ కూడా నేను చెప్పలేను. ప్రధానంగా ఎందుకు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు? పోలీసులు ఏంటంటే నిమిత్త మాత్రులు, కానీ అలా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. పోలీసులకి ఆ పవర్ చూపించాలి. ఒక పోలీసు కరప్టెడ్ అయితే అది ఆ సమాజానికే చేటు, అది ఆ ప్రాంతానికే చేటు, ఆ స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఆ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉంటుందో అదంతా చేటు. న్యాయం జరగదు, అన్యాయం అయిపోతారు, అక్రమదారులు పెరిగిపోతారు, రౌడీలు రాజ్యం వెళ్తారు, గూండాలు చెలరేగిపోతారు, అసాంఘిక కార్యక్రమాలకి అడ్డు అదుపు ఉండదు. ఒక్క పోలీసు కళ్ళు మూసుకుంటే, అదే పోలీసు సింహంగాని గర్జిస్తే పరిస్థితి ఏంటి? పోలీస్ అంటే సింహంలో ఉండాలని కదా గుర్తులేస్తారు. ఎందుకు వేస్తారు బ్యాడ్జ్లు? అలంకారానికా? కాదు కదా. మరి వాళ్ళ వైఖరి ఈ రకంగా ఉందా, వీళ్ళ వైఖరి అలా ఉన్నదా? అవసరమైనంతసేపు వాళ్ళని వాడుకుంటారు, అవసరం తీరిపోయాక తీసి పడేస్తారు, గుడ్డలు ఇప్పుతామంటారు, బట్టలు ఊడదీస్తామంటారు. ఇదేం నైజం, ఇదేం వైఖరి? గతంలో వాళ్ళు బట్టలు ఊడదీసి, వీళ్ళు బట్టలు ఊడదీసి, అంటే కాకి దుస్తులకి, ఆ పోలీసు బ్యాడ్జ్లకి, ఆ టోపీకి విలువ ఉండట్లేదా? రాజకీయ నాయకులు వాడుకున్నంతకాలం వాడుకుంటూ వాళ్ళ విలువలు నీళ్ళే తీసేస్తారా? ఇంకా ప్రజల్లో వాళ్ళు చులకనైపోరా? వేరే మాట ఏదైనా మాట్లాడచ్చు. మీ తప్పు చేస్తే, తప్పు చేసావు కదా, ఆ తప్పుకు సరైన శిక్ష మేము వచ్చిన తర్వాత మేము వేస్తామని చెప్పి తప్పుని నిరూపించండి, శిక్ష వేయండి. కానీ పబ్లిక్ వాళ్ళు పరువు తీసి వాళ్ళ పవర్ని తీసేయడం అన్నది ఇదేమి రాజకీయ తత్వం? ఎవరు మాట్లాడినారండి? అది ఎవరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాం. వేరే వాళ్ళు రేపు ఇంకోటి మాట్లాడితే వాళ్ళే తీసుకొస్తారు. అది గౌరవం ఇచ్చే స్థానం కదా. పోలీస్ అంటే ఒక భయం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. అరే భయం లేదు, గౌరవం లేదు, మేము ఇవి ఊడదీస్తాం అవి ఊడదీస్తాం అంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఈరోజు? ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అప్పుడు ప్లే చేయండి బయట. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇది మాజీ సీఎం గారి మాటలు. ఎవరి మీదండి మీ ఆగ్రహం? పోలీస్ కాకి డ్రెస్ మీద, పోలీస్ వ్యవస్థ మీద. ఎవరికి కాపలాదారుడు? మీకు అదే కాపలాదారుడు కదా. పోలీసు లేకపోతే సీఎం స్థాయి అవసరం లేదు, ఎమ్మెల్యే స్థాయి బయటికి వెళ్ళగలరా? వెళ్ళి ప్రశాంతంగా రాగలరా? ఆ ధైర్యం ఉందా ఎవరికైనా? ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు కాపలా చేయడానికి వాళ్ళ జీవితాలన్నీ పోతున్నాయి కదా. వాళ్ళకి సెలవులు ఉండవు, వీక్ ఆఫ్లు ఉంటాయో ఉండవో కూడా తెలియని పరిస్థితి. 24/7 ఉద్యోగం చేసేవాళ్ళు, రాత్రి అనక పగలనక కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు. మీరు ఒక టూర్కి వెళ్తే ఎంతమంది పోలీసులు బందోబస్తు చేయాలి? ఎంతమంది మీకు కాపలా గాయాలి? చంద్రబాబు నాయుడు గారి కాపలా గాయడం ఏంటి?
లేదా పవన్ కళ్యాణ్ గారు కాపలా గాయడం ఏంటి? వాళ్ళ ఉద్యోగం అండి, విధి నిర్వహణది, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. దాన్ని అంత తక్కువ చేసి చీప్ చేసి మాట్లాడడం, వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళగలరా ఎవరన్నాని, ఏ నాయకుడన్నాని? సరే పొరపాటు జరిగితే ఇదిగో పలానా వాళ్ళు పొరపాటు చేశారు, ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ అవుతుంది అనడం వేరు. గుట్టలు ఊడదీస్తాను, అవి ఊడదీస్తాను, నిన్ను తరిమి కొడతాను, నీ యూనిఫామ్ పీకుతాను, నిన్ను ఉద్యోగం లేకుండా చేస్తాను, ఇలాగ మాట్లాడితే ఎక్కడో ఎవరికో ఒకరికి మండుతుంది. మీ స్థాయిలో మీరు ఈ రకంగా మాట్లాడితే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంటే మీకు అది గౌరవం? ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఎస్ఐ స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఎంత గౌరవం అది? ఒకసారి వినండి, ఆ బయట వినండి. బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు జగన్. ఏమైపోయింది ఒక్క మాటతోటి? అది మీ గౌరవానికే భంగం కదా. సీఎం స్థాయి వ్యక్తిని ఒక ఎస్ఐ ఈ రకంగా డైరెక్ట్గా గొడ్డలు ఊదేయడానికి నువ్వేమని ఇచ్చావా? మీ పార్టీ కార్యకర్తనా నేను? ఏ షాప్లో కొనేసి మాకు బట్టలు ఇస్తే వేసుకున్నాం? మేము కష్టపడ్డాం, పరుగు పందాల్లో అవనియండి, ఫిజికల్ టెస్ట్లో అవనియండి, ఎన్నో ఏళ్ళు కష్టపడితే మాకు ఈ డ్రెస్ వచ్చింది. దాన్ని నువ్వు గొడ్లు పీకుతానంటావేంటి? అదేం తొక్క అనుకుంటున్నావా? అరటికాయ తొక్క నువ్వు పీకడానికి అని చెప్పి సీఎంను ఒక ఎస్ఐ అంటే వాళ్ళే రివర్స్ అయితే మొత్తం అందరూ పరిస్థితి ఏంటండి? వేరే రకంగా మాట్లాడుకోండి. రాజకీయ పరంగా ఏమన్నా ఉంటే తప్పులు జరిగితే తప్పు లేదు, మీరు అధికారంలోకి రండి, పలానా రోజు తప్పు చేస్తే అతను సస్పెండ్ చేయండి, లేకపోతే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, మీరు ప్రైవేట్ కేసులు పెట్టుకోవచ్చు, అదేం తప్పులేదు. నిజంగా ఆ ఎస్ఐయో లేకపోతే ఆ సిఐయో ఆ ప్రాంత పోలీసో మిమ్మల్ని ఏమన్నా అన్నా లేదా మీ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఆ చనిపోయిన దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరిని క్షమించొద్దు, క్షమించమని ఎవ్వరూ చెప్పరు. శిక్షించండి, ఫైట్ చేయండి, కానీ గొడ్డలు ఊడదీయకండి. గొడ్డలు ఊడదీసే హక్కు ఎవరికి ఇవ్వలేదు. ఆ హక్కు ఎవరికి ఇచ్చాడంటే మన గొడ్డలు మనం ఊడదీసుకోవడానికి ఇచ్చాడు. ఊరందరు గొడ్డలు ఊడదీయడానికి మనకు ఆ ఉద్యోగం కాదు. ఆ పరిస్థితిలో మీరు లేరు, మీరు ఒక సీఎం స్థాయిలో ఉన్నారు. ఇది ఎంత తక్కువ, మీకు ఎంత చులకనయ్యారు ఆ మాట వల్ల. రేపు ఇంకొకరు మాట్లాడతారే, ఏదైనా ఒక వాయిస్ బయటికి రానంతసేపు బాగానే ఉంటుంది, ఈ గుప్పుడు ఇలా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఇది ఓపెన్ అయ్యారనుకోండి ఇంకేం ఉండదు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే పరిస్థితి ఈరోజు వచ్చింది. సో దీన్ని ప్రతి రాజకీయ నాయకుడు దీని గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మేము విరుచుకు పడతాము, వాళ్ళ మీద మేము స్వారీ చేస్తాము అంటే క్షమించే పరిస్థితి అయితే ఉండదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది, నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకి డ్రెస్సుల్ని దయచేసి చులకన చేయకండి. పోలీసులకు ఒక విలువ ఉన్నది, ఆ విలువను కాపాడండి. కాపాడకపోయినా పర్లేదు, వాళ్ళ పరువు తీసి మీ పరువు తీసుకోవద్దన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.